ప్రార్థనా సమయాల తాత్వికత. అమీన్ ఎహ్సన్ ఇష్లాహీ. ప్రార్థన కోసం నిర్ణయించిన సమయాలు భగవంతుణ్ణి ఆరాధించేందుకు, దీవెనలు కోరుకునేందుకు ఎంతో అనుకూలమైనవిగా ఉంటాయి. ఇవి మనసుకు శాంతిని అందిస్తాయి. ప్రకృతి తత్వాలు, ఆకాశ ఖగోళ మండలాల గమనానికి అనుగుణంగా ఉంటాయి. ఫజర్, జుహర్, అస్ర్, మగ్రిబ్, ఇషా, తహజ్జుద్ లాంటి ప్రతి ప్రార్థనా సమయం వెనుకను ఒక ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంది. ఫజర్ సమయం ప్రశాంతత, మానసిక ఓదార్పు సమయం. రాత్రి నిద్ర తర్వాత మేల్కొన్నప్పుడు మనసు కొత్త ఉల్లాసంతో ఉంటుంది. ఆ రోజుని కొత్త ఉత్సాహంతో ప్రారంభించేందుకు ప్రార్థన మార్గదర్శకంగా ఉంటుంది. దీనికై దైవీయ మార్గదర్శకత అవసరం. జుహర్ సమయానికి లోతైన ఆలోచన గల తెలివైన వ్యక్తికి ఒక గొప్ప సత్యం అర్థమవుతుంది. గతంలో కొందరు సూర్యుడిని దేవుడిగా భావించి ఆరాధించేవారు. కాని అదే సూర్యుడు నెమ్మదిగా ఆకాశంలో కిందకు ఒరిగిపోతూ సృష్టికర్తను కాదు, సృష్టి మాత్రమే అని స్పష్టం చేస్తున్నట్లు అనిపిస్తుంది. సూర్యుడు తనదైన విధంగా దేవుణ్ణి ఆరాధిస్తున్నట్లు కనిపిస్తుంది. అతనిని పూజించాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అతనూ ఒక ఆరాధకుడే. ప్రతి ప్రార్థనా సమయం వెనుకనూ దైవత్వాన్ని గుర్తించే, మనల్ని చింతన చేయించే అంతరార్థముంది. అసర్ సమయం ఒక కొత్త నిజాన్ని గుర్తుచేస్తుంది. ప్రతి ఉన్నత స్థితికి క్షీణత ఉంటుందనే సత్యం. ఈ ప్రపంచంలో ఏదీ శాశ్వతం కాదు. శాశ్వతత్వం కేవలం భగవంతునికే చెందింది. ఉదయం సూర్యుడు ఉదయించి, మధ్యాహ్నానికి తన తేజస్సుతో వెలిగి, ఆ తర్వాత సాయంత్రానికి అస్తమించడానికి దగ్గర పడినట్లే ఈ ప్రపంచం కూడా ఒకరోజు తన అత్యున్నత స్థాయికి చేరుకుని క్రమంగా ముగింపు దిశగా సాగుతుంది. అసర్ సమయం మనకు సున్నితంగా ఈ సత్యాన్ని గుర్తుచేస్తుంది. మనం పరలోకాన్ని గురించి ఆలోచించి భగవంతుని ఎదుట తలవంచి పశ్చాత్తాపం చెందాల్సిన అవసరముంది. మగ్రిబ్ సమయం ఒక కొత్త ప్రపంచానికి ద్వారం తెరిచినట్లుగా ఉంటుంది. ఇది మరణ సమయాన్ని పోలి ఉంటుంది. మనిషి ఈ లోకాన్ని వదిలి పరలోక ప్రస్థానంలో అడుగుపెడతాడు. రోజంతా కాంతిని ఇచ్చిన సూర్యుడు అస్తమించి చీకటి ప్రపంచాన్ని కప్పేస్తుంది. చీకటి వచ్చాక నక్షత్రాలు ఆకాశంలో మెరవటం మొదలవుతాయి. సందడి తగ్గిపోతుంది. దిన అలసట తగ్గి మనసుకు ఓదార్పు కలుగుతుంది. తెలివి తక్కువ లేదా భావోద్వేగరహిత వ్యక్తి ఈ మార్పును పట్టించుకోకపోవచ్చు. కాని లోతైన ఆలోచన గల వ్యక్తి భగవంతుని మహత్యాన్ని గమనించగలడు. ఆ మార్పులను గుర్తించి భగవంతుని ప్రాముఖ్యతను ఒప్పుకుని ఆయన ఎదుట తలవంచాల్సిన అవసరం ఉంది. ఇషా సమయం ఆత్మపరిశీలన సమయం. రాత్రి చీకటి వాతావరణాన్ని నిశ్శబ్దంగా చేస్తుంది. వ్యక్తి నిద్రకోసం ఉపశమనం కోరుకుంటాడు. ఇలాంటి సమయానికి నిద్రలోకి వెళ్లే ముందు భగవంతుని ముందుకు వెళ్లి ప్రార్థించడం అత్యంత ముఖ్యమైనదయ్యింది. ఎందుకంటే ఇది అతని చివరి నిద్ర కావచ్చు. మళ్లీ ఈ లోకంలో మేల్కునే అవకాశం లేకపోవచ్చు. తహజ్జుద్ సమయం ప్రార్థనలకు, గుండెచప్పుడు వినిపించే అనుభూతికి అనువైన సమయం. రోజులో మరే సమయం ఈ సమయానికి పోలిక కాదు. ఆ సమయంలో భూమి ఆకాశం నిశ్శబ్దంగా ఉంటాయి. అందరూ నిద్రలో ఉంటారు. సర్వశక్తిమంతుడు తన దాసుల విన్నపాలు వినడానికి సిద్ధంగా ఉంటాడు. అత్యంత అదృష్టవంతులైన దాసులు. ఆ సమయానికి మేల్కొని నక్షత్రాల కాంతిలో నిలబడిన విశ్వాసి పరలోక ద్వారాలు తెరిచి ఉన్నట్లుగా అనుభూతి చెందుతాడు. ఆకాశం నుంచి శాంతి, క్షమాపణల కోసం పిలుపులు వినిపిస్తున్నట్లు అనిపిస్తుంది. ఈ సమయం నిద్రకు అత్యంత అనువైనది. కాని అత్యంత దైవీయమైన త్యాగం నిద్రను త్యజించి భగవంతుణ్ణి ప్రార్థించడమే. అందుకే భగవంతుడు ఈ సమయాన్ని ధర్మపరాయణుల ప్రార్థనా సమయంగా నిర్ణయించారు. వారు తమ నిద్రను త్యజించి భగవంతుని కృపకోసం ప్రార్థిస్తారు. ఆ సమయంలో భగవంతుడు స్వయంగా పాతాళలోకానికి చేరుకుని తన భక్తులను క్షమించడానికి, దయ చూపడానికి సిద్ధంగా ఉంటాడు. ఈ సమయాలన్నీ ఎంతో అర్థవంతమైనవి, ఆరాధనకు అనువైనవి. ప్రతి సమయం మనస్సుపై గొప్ప ప్రభావాన్ని చూపిస్తుంది. ట్రాన్స్లేటెడ్ ఫ్రామ్ తజ్కియా ఇన్ నఫ్స్, అమీన్ ఎహ్సాన్ ఇస్లాహీ.